రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా రవాణా అధికారి యోగేంద్ర సింగ్ జాదవ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా రవాణా అధికారిగా యోగేంద్ర సింగ్ జాదవ్ పదవి బాధ్యతలు చేపట్టారు. వాహనాలు నడిపేటప్పుడు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ను ధరించాలని వాహనదారులకు సూచించారు. మైనర్ బాలలకు వెహికల్స్ ఇస్తే వెహికల్స్ సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి స్కూల్ బస్ కు అటెండర్ తో పాటు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవద్దని యోగేంద్ర సింగ్ జాదవ్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి సూచించారు. స్కూల్ బస్ నడిపే డ్రైవర్లు లైసెన్స్ తో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నవారిని నిర్ణయించుకోవాలని చెబుతూ జిల్లా రవాణా అధికారితో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. స్కూళ్ళు తిరిగి పునఃప్రారంభమైన నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు స్కూల్ బస్సుల సామర్థ్యం ఏ విధంగా ఉంది, అసలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళలో స్కూల్ బస్సులు వాహనాలు ఉన్నాయి, వాటి సామర్థ్యం ఎలా ఉంది, వాటిని ఎప్పటికప్పుడు ఆర్టీఏ ఆఫీస్కు సంబంధించి వాళ్ళు ఫిట్నెస్ చేసుకున్నారా లేదా అనే అంశాన్ని తెలుసుకునే ముందు సిద్దిపేట జిల్లా రవాణా అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యోగేశ్వర్ యాదవ్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు ప్రైవేట్ స్కూళ్ళలో ఎన్ని వాహనాలు, స్కూల్ వాహనాలు ఉన్నాయి సార్? ఇప్పుడు మనకు జిల్లా వ్యాప్తంగా 479 స్కూల్ బస్సులు మన దగ్గర డాటాలో ఉంది. అయితే ఈ సంవత్సరం 2026లో విద్యా సంవత్సరం ఇప్పుడు స్కూల్స్ రీఓపెనింగ్ అయినాయి కాబట్టి మన రవాణా శాఖ కమిషనరు మరియు డిటీసీ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మొత్తంలో స్పెషల్ డ్రైవ్లు చేపట్టడం జరిగింది. అయితే మన దగ్గర ఫిట్నెస్లు ఇప్పటివరకు యాజ్ ఆన్ టుడే అయినాయి 479 వెహికల్స్లో 390 వెహికల్స్ వరకు ఫిట్నెస్లు అయిపోయినాయి, చేసి ఆ పత్రాలు ఇచ్చాము. ఒక 89 వెహికల్స్ మన దగ్గర పెండింగ్ ఉంది. ఆ 89 వెహికల్స్లో దాదాపుగా ఒక 22 వెహికల్స్ అనేవి 14 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. కాబట్టి అవి తీస్తే మరి ఏ విధంగా మనకు డాటా వస్తుంది అనేది ఒకసారి సిస్టంలో చూసి మరి ఆ వెహికల్స్ ఏమైనాయి, ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు ఫిట్నెస్కు, అవన్నీ వివరాలు ఈరోజు మండల వైజ్గా డివైడ్ చేసి కన్సర్న్ ఇన్స్పెక్టర్ను చేసి రిపోర్టు పంపించాల్సిగా మన కమిషనర్ గారి ఆదేశాలు ఉన్నాయి మనకు. అదేవిధంగా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన ప్రారంభంలో ఆరంభ శూరత్వం అంటారు చూడండి, ఆ విధంగా స్కూల్ ప్రారంభమైనప్పుడే హడావిడి చేసేసి రోడ్ల మీద స్పెషల్ డ్రైవ్ల పేరుతో ఈ ప్రైవేట్ వాహనాలను ఆపుతున్నాం, తనిఖీలు చేస్తున్నాం, ఫిట్నెస్గా ఉన్నాయి అనే మట్టుకే మీరు పనిచేస్తున్నారా? పూర్తి స్థాయిలో స్కూళ్ళలోకి వెళ్ళి వాటి నిశితంగా పరిశీలిస్తారు? ఎందుకంటే ఇది పిల్లలకు సంబంధించిన ఈ అంశం కాబట్టి డ్రైవర్లు కూడా ఎట్లా ఉన్నారు, డ్రైవర్లు ఏ విధంగా ఉండాలనేది మన మేనేజ్మెంట్కి ఏమైనా సూచనలు, సలహాలు ఇస్తున్నారా? తప్పకుండా అండి. ఇప్పుడు కొత్తగా మన రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి గారి నుండి ఆదేశాలు మనకు ఏమొచ్చినాయంటే ఈ సంవత్సరం స్కూల్ డ్రైవర్లు ఏవైతే బస్ డ్రైవర్ ఉన్నారో కంపల్సరీగా తప్పనిసరిగా 2 days ట్రైనింగ్ సిరిసిల్ల డ్రైవింగ్ స్కూల్లో అటెండ్ కావాలి. 2 days ట్రైనింగ్ అటెండ్ అయితేనే ఫిట్నెస్ చేయాలి అనేది మనకు ఇన్స్ట్రక్షన్ వచ్చాయి. కాకపోతే మనకు అక్కడ అంత స్ట్రెంత్ రాష్ట్ర మొత్తం ట్రైనింగ్ ఇచ్చే స్ట్రెంత్ లేదు కాబట్టి 3 నెలలు అంటే డేట్ ఆఫ్ మన ఫిట్నెస్ నుండి 3 నెలల వరకు వాళ్ళు సర్టిఫికేట్ పొందొచ్చు. అయితే ఆ శిక్షణ కార్యక్రమంలో 2 days వాళ్ళకు ఈ అవగాహన కానీ మంచి నిష్ణాతులు ఏదైనా టీచర్లతోటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో నడుపుతున్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మటుకు రిటైర్మెంట్ అంటే ఆర్టీసీలో ఉద్యోగం పదవి విరమణ పొందిన డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకు కొంచెం కంటి చూపు కావచ్చు, ఇట్లా ఇతరతర సమస్యలతో బాధపడుతున్న వాళ్ళనే ఎక్కువ మందిని ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు తక్కువ శాలరీస్ అంటే తక్కువ వేతనాలు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటారు అనే ఆరోపణలు ఉన్నాయి. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు మనకు యాజ్ పర్ మన స్కూల్ బస్కు సంబంధించింది డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడైతే చెకింగ్లో కానీ మనకు ఎప్పుడైతే ఫిట్నెస్ కూడా వస్తాయో అప్పుడు ఆ కన్సర్న్ వెహికల్కు డ్రైవర్ ఎవరు, దానికి అటెండెంట్ ఎవరు అనే డీటెయిల్స్ మనకు ఆన్లైన్లో ఫీడ్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఆ విధంగా వయసు మీరు చెప్పినట్టుగా వయసు ఎక్కువండి ఆర్టిస్టులు ఆ విధంగా ఉంటే మనకు ఆ డాటాలో ఉంటుంది కాబట్టి అక్కడనే స్క్రూటినీ అయిపోతుంది. అది కాకుండా మనం చెకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆ డ్రైవర్ యొక్క లైసెన్స్ కానీ ఆయనకు వయసు ఎక్కువ ఉందా అనేది కూడా ఇన్స్పెక్టర్లు చూసి ఇన్ కేస్ లేకుంటే ఆ కేసు దానికి కూడా కేసు కూడా రాయడం జరుగుతుంది. సార్, అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ప్రైవేట్ బస్సులలో స్కూల్ బస్సులకు సంబంధించి డ్రైవర్ ఒక్కడే డ్రైవర్గా బస్సు నడుపుతూ మళ్ళీ సేమ్ టైము క్లీనర్గా కూడా ఆయనే చేసుకునే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉన్నా కూడా మేనేజ్మెంట్ కొద్దిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ క్లీనర్లను పెట్టలేదన్న ఆరోపణలు. దీంతో తల్లిదండ్రులు కూడా కొద్దిగా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉన్నది. అయితే ఈ విషయంలో మీరు చెప్పిన విషయంలో ఏంటంటే ఎప్పుడైతే మేము ఫిట్నెస్కు ఆ బండి తీసుకొస్తుందో కంపల్సరీగా అటెండెంట్ ఉండాలని చెప్పి ఆయనకు ఆ అప్లికేషన్లో ఆన్లైన్లో నమోదు చేసి ఆ ఒక పత్రం ఉంటుంది, అది సబ్మిట్ చేస్తేనే అది చూసి ఇస్తున్నాం.
అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ యజమాన్యం స్కూల్ యజమాన్యం అయినా కానీ లేకుంటే పేరెంట్స్ కూడా ఏంటంటే చిన్న బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు మన పిల్లల్ని మనం పంపించేటప్పుడు డ్రైవర్ ఒక్కడే ఉన్నాడా, లేకుంటే అటెండెంట్ ఉన్నాడా, అటెండెంట్ లేక డ్రైవర్కి ఏంటంటే కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, అవి చూడలేడు. చూడక బండి ముందు జరగడంతో పిల్లలు కింద పడవచ్చు, లేకుంటే టైర్లో కింద వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ తల్లిదండ్రులు కూడా ఏంటంటే బస్సుకు ఆ అటెండెంట్ ఉన్నారా లేడా, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఫిట్నెస్ వచ్చినప్పుడైతే ఉన్నాడు. ఇదే విషయంలో మేనేజ్మెంట్ కూడా ఏంటంటే తప్పనిసరిగా ఒక అటెండెంట్ను కంపల్సరీగా దాంట్లో పెట్టాలని నా సూచన. తప్పకుండా ఏంటంటే చిన్నపిల్లల విషయం కాబట్టి చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి దీంట్లో స్కూల్ యాజమాన్యాలు బాధ్యతగా ఉండాలి. ప్లస్ పేరెంట్స్ కూడా ఏంటంటే ఒక కంటితో చూస్తూ ఉండాలి. ఇది ఏదైనా ఉంటే కంప్లైంటింగ్ అథారిటీ ఉండి కంప్లైంట్ చేయొచ్చు. ఈ విధంగా చేసి కొద్దిగా ఏంటంటే పేరెంట్స్ కూడా పాత్ర పోషించాలి. సార్, ప్రధానంగా ఆర్టీఏ ఆఫీస్ అంటేనే దళారులు లేనిది ఇక్కడ ఏ ఆర్టీఏ సేవలు అయినట్టు నేరుగా ప్రజలకు అందుతలేవు అనేది ఒక ఆరోపణ ఉంది. మీరు నూతనంగా ఇప్పుడు ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత మీ మార్క్ ఎలా ఉండబోతుంది? బ్రోకర్లను నియంత్రించే కార్యక్రమం ఎట్లాంటి వ్యూహంతో మీరు బ్రోకర్లను అంటే నియంత్రిస్తారు? ఇప్పుడు నేను ఇచ్చే సూచన ఏంటంటే ఇప్పుడు అన్ని రకాల సేవల్లో ఆన్లైన్ కానీ ప్రతి దాంట్లో కూడా మనం ఇప్పుడు మా వాహన్కు కానీ సారథికి కానీ మూవ్ చేయడం జరిగింది ఆల్రెడీ డేటా కూడా. అయితే నేను చెప్పేది ఏంటంటే నేరుగా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి లేకుంటే ఈ సేవలో వెళ్ళి ఈ సేవలన్నీ కూడా ఆ క్యాండిడేట్ తను స్వయంగా చేసుకునే విధంగా సేవలు ఉన్నాయన్నట్టు. ఒకరి ద్వారా ఆశ్రయం చేసుకొని మనకు ఒకరి దగ్గర పోయే అవసరం లేదు. నేను ఇప్పుడు ఈ బాధ్యతలు చేపట్టి ఒక వారం అవుతుంది. నేను చెప్పే సూచన ఏంటంటే నేరుగా మీరు డైరెక్ట్గా ఆఫీస్కి రండి. ఆఫీస్కి వచ్చి మీ పత్రాలు కాగితాలు అన్నీ ఆన్లైన్ మన వెబ్సైట్లో వెళ్తే ఏమేమి అటాచ్ చేయాలనేది ప్రతిదీ ఉంటుంది, ప్రతి సేవ ఉంటుంది. అది ఒక్కసారి మీరు దాన్ని అలవాటు చేసుకుంటే డైరెక్ట్గా మీరు వస్తే ఇక్కడ తప్పకుండా ఏంటంటే పనులు చేసే వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత నాది. సార్, చివరిగా జిల్లా వాహనదారులకు కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, ద్విచక్ర వాహనదారులకు కావచ్చు, ఇతర ఎవరికైనా మీరు డ్రైవింగ్ విషయంలో కావచ్చు, ఆర్టీఏ ఆఫీస్కి వచ్చే సేవల మీద వచ్చే వారికి కావచ్చు, ఎలాంటి సూచనలు సలహాలు చెప్తారు? జనరల్గా రోడ్డు మీద మనకు ప్రయాణించేటప్పుడు ఈ ఒక 1 మంత్ పాటు ఏంటంటే రోడ్డు భద్రతా ఉత్సవాలను జరిపాము. తర్వాత కూడా ఏంటంటే అరైవ్ అనే ప్రోగ్రామ్ చేశాము. ఈ ప్రోగ్రామ్స్ రహదారి భద్రత గురించి కండక్ట్ చేస్తూనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే మీరు అంటున్న ఈ రోడ్డు భద్రత కావచ్చు, ఈ మధ్యలో వచ్చిన అరైవ్ అలే ప్రోగ్రామ్ ఇవి నామమాత్రంగానే జరుపుతారు. అదే గవర్నమెంట్ ఇచ్చింది కదా అన్న ఉద్దేశంతో వారం రోజుల 10 రోజుల నెల రోజులు జరిపి మళ్ళీ దానంతలో దాన్ని వదిలేస్తారు. అది దాంతో పూర్తి స్థాయిలో మాత్రం ప్రజలకు ఏమీ లాభం చేకూరే విధంగా లేదనేది ఒక ఆరోపణ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు మనకు ఏదైతే రోడ్ భద్రత నియమాలు ఉన్నాయో దాన్ని పాటించమని కార్యక్రమాలు చేపట్టి స్కూళ్ళలో కానీ రోడ్డు పైన కానీ లేకుంటే బ్యానర్ల రూపంలో కానీ లేకుంటే మీడియా ద్వారా కానీ మనం ఎప్పటికప్పుడు అయితే గైడ్లైన్స్ ప్రకారం చేస్తూనే ఉంటాము. ఈ అవగాహన ఏంటంటే కొద్దిగా ఏంటంటే 2 వీలర్స్ మనం పోయేటప్పుడు హెల్మెట్ ధరించడము, ఈ సీట్ బెల్ట్ ధరించుకోవడము, ఇది కొద్దిగా అలవాటు చేసుకుంటే ఏంటంటే దాదాపుగా యాక్సిడెంట్లు నివారించబడతాయి. మనకు డాటా ఏం చెప్తుందంటే ఇప్పుడు యాక్సిడెంట్ ఇన్వాల్వ్ ఉంటే ఎప్పుడైనా 2 వెహికల్స్ ఉంటాయి. 2 వెహికల్లో సెకండ్ వెహికల్ మాత్రం 2 వీలర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను మ్యాక్సిమంగా 2 వీలర్ మన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పకుండా మీరు హెల్మెట్ ధరించండి, కాగితాలు పెట్టుకోండి, లైసెన్స్ తీసుకోండి, దాని గురించి అవగాహన పెంచుకోండి, సీట్ బెల్ట్ ధరించండి. దానివల్ల కొద్దో గొప్ప మనము ఈ మెల్లమెల్లగా మనం ఈ రోడ్డు ప్రమాదాలను మనం అధిగమించవచ్చు. ఇది మొత్తానికైతే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి ప్రైవేటు స్కూళ్ళల్లో 479 బస్సెస్కు 390 బస్సులు ఇప్పటివరకు ఫిట్నెస్ చేసుకున్నాయి. ఒక 22 వాహనాలు మాత్రం అవి 14 సంవత్సరాల పైబడి ఉన్నాయి. వాటికి సంబంధించి ఇంతవరకు అసలు ఎందుకు ఆగింది, ఎందుకు వాళ్ళు ఫిట్నెస్ చేసుకోలేకపోతున్నారు అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి శనివారం వరకు డాటా వాళ్ళ పై అధికారులకు పంపిస్తామంటారు. ముఖ్యంగా జిల్లా ప్రజలకు, వాహనదారులకు అందరికీ కూడా మన ఆర్టీఓ గారు చెప్పేది ఒకటే అంశం, జాగ్రత్తగా
టూ వీలర్ నడిపే వారైతే హెల్మెట్ ధరించాలి, కారు నడిపే వారైతే సీట్ బెల్ట్ ధరించి ప్రమాదాలను ఎంతో కొంత నివారించవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పేసి ఆర్టీఓ గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ బస్సుకు పంపే తల్లిదండ్రులు ఖచ్చితంగా స్కూల్ బస్సుకు సంబంధించి డ్రైవర్ కావచ్చు, కండక్టర్ దానికి సంబంధించిన అటెండర్ ఉన్నాడా లేడా చూసుకొని స్కూల్ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్లే విధంగా ఉంటేనే, సేఫ్గా ఉంటేనే వారిని పంపించాలని చెప్పేసి ఆర్టీఓ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజాబాబు, S6 న్యూస్, సిద్దిపేట.